నెరవేర్చే దిశగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది ఇట్లా ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉపాధి కూలీలకు భూమి లేని ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో మొత్తం కేవలం కూలి పని మాత్రం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెలకు 1000 రూపాయలు చొప్పున 12,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొత్తానికి ఎంత 5,19,191 మంది భూమి లేని ఉపాధి కూలీలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ ఇప్పటి వరకు 83,880 మందికి మాత్రమే ఆ రైతు భరోసా ఖాతా డబ్బులు పట్టే ఇంకా 4,35,304 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు పడలేదు. దానికోసం జనాలందరూ కూడా ఎవరెవరైతే అర్హులుగా ఉన్నారో లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 600 కోట్లు కేటాయించి కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేసి ఆ లబ్ధిదారులకు జమ చేసి మరి మిగతా 4,35,000 మంది కూడా ఎప్పుడు ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు ఇస్తారు, ఆ అకౌంట్లలో ఆ డబ్బులు వేస్తారని చెప్పేసి ఉపాధి కూలీలందరూ కూడా 4 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ స్వేచ్ఛలో ఒక వార్త చూడొచ్చు. రాష్ట్రంలోని అర్హులైన 6 లక్షల మందికి ఆత్మీయ భరోసా కింద ఆర్థిక భరోసా ఇవ్వాలంటే ఒక సీజన్కు 311 కోట్లు అవసరం కానున్నాయి. బడ్జెట్లో ఈ పథకానికి 600 కోట్లు అంటే 2 సీజన్లకు సరిపడా డబ్బులు కేటాయించినప్పటికీ తొలి విడతలో కేవలం 50 కోట్లు మాత్రమే అర్హులకు అందజేశారు. ఇంకా 260 కోట్ల సంబంధించినటువంటి రూపాయలు కూడా లబ్ధిదారులకు అందించాలి. అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే అధికారులు టోకెన్లు జారీ చేసారు కానీ బిల్లులు ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం సీతక్క బిల్లులు విడుదల చేసి ఆర్థికంగా వాళ్ళకి ఒక అనుమతులు ఇస్తే మిగతా 4,35,304 మంది ఉపాధి కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో పడే అవకాశం ఉంది. 4 నెలలుగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం 5,19,191 మందిని అర్హులుగా గుర్తిస్తే కేవలం 20,000 మంది మాత్రమే ఈ సంబంధించినటువంటి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అయితే ఇచ్చిర్రు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తారు. గ్రామ సభల ఏర్పాటు చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి భూమి లేని ఉపాధి కూలీలు అని చెప్పేసి లిస్ట్ అంటే పక్కాగా తయారు చేసారు. కానీ లబ్ధిదారులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ పథకం అమల్లోకి రాలేదు. మరి రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరింత మందికి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు పడే అవకాశం ఉంది, ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆశపడతా ఉన్నా, ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రైట్, ముఖ్యంగా ఇవి ఈరోజు అన్ని పేపర్లలో మనం గమనించిన వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అయితే ఇంకో వార్త మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి